హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మేమైతే ఈరోజు కాకినాడ బీచ్, ఉప్పాడ బీచ్ రెండు కవర్ చేసేసరికి నైట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మేము కాకినాడలో ఫేమస్ అయిన ఫిష్ పోర్ట్కి అయితే వచ్చేసినాం. నైట్ టైమ్స్ ఇంకా ఫిషింగ్ చేయరు కాబట్టి ఈ బోట్లను అయితే ఇక్కడ పార్క్ చేసేసారు. ఒక తాడుతోటి కట్టి పార్క్ చేసారు, ఒక సపోర్ట్ లాగా. ఇంకా బోట్ అటు ఇటు ఏం కదలకుండా. ఈ క్రాబ్ అయితే ఇంకా బతికే ఉంది. వీళ్ళైతే మార్నింగ్ నుండి ఇన్ని క్రాబ్స్ని పట్టారు ఇవాళ. ఇందులో చూడవచ్చు ఎంత పెద్ద పోర్ట్ అంటావు. అక్కడ ఆ లాస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తం అక్కడ దాకా, రోడ్ దాకా, అది మెయిన్ రోడ్ దాకా మొత్తం పోటే. ఇది ఎట్లా అంటే మొత్తం ఒక లైన్ ఇట్లా అని ఉంటుంది. అంటే ఇది మొత్తం సముద్రమే. ఇప్పుడు రోడ్ అచ్చేడు ఉంటుంది, సముద్రం లోపలికి ఇట్లా దారి. ఇది ఒక వన్ వే. ఈ వేలో మొత్తం షిప్స్, ఇంకా చుట్టూ షిప్సే. ఇంకా ఈ చుట్టూ మొత్తం చేపలు వేట చేసేటోళ్ళు ఇంకా వీళ్ళందరూ. ఇప్పుడే మనకైతే ఒక అన్న పరిచయం అయ్యండి ఇక్కడ. ఆ అన్నని అడిగినాం మేము బోట్లోకి ఎక్కొచ్చా అన్న, జర చూస్తాం లోపల ఎట్లా అయింది, ఏం చేపలు పట్టిరేమో అని అడిగినాం. సరే దాతమ్ముడు తీసుకుపోతాం, మొత్తం మనదే అనేసి ఆ అన్న అయితే తీసుకొని పోతుండు. చూద్దాం లోపల పోయి ఏం పట్టిరో, చేపలు ఏందో ఇలా కథ మొత్తం. వీళ్ళైతే మార్నింగ్ నుండి మనం చేపలు అయితే పట్టిరంట. టబ్బులు నింపుకుర్రు, మళ్ళీ ఒక డ్రమ్ము కూడా నింపుకుర్రు. మేము ఒక్క బోట్లోకే ఎక్కినాము. ఒక్క బోట్లోనే ఎన్ని చేపలు ఉంటాయి. ఇంకా ఇక్కడ చాలా వందల బోట్లు ఉన్నాయన్నమాట. ఈ బోట్లని వెళ్తే ఇంకెన్ని వేల చేపలు పట్టిరో వీళ్ళందరూ వెళ్తే మాత్రం. గమ్మత్తున్నాయి చేపలు అన్నీ, మొత్తం నాన్ స్టాప్ ఊతూనే ఉంది. బోట్ అయితే ఒక గుర్రం పోయినట్టే ఊతుంది. అంటే అలలు వస్తుంటాయి కదా సముద్రంలో, హైలైట్ అవుతుంది ఇదైతే. ఇదైతే మనం దాటి వెళ్ళిపోవాలి ఇప్పుడు. వీళ్ళైతే మన మొబైల్ని అయితే లోపల పెట్టుకో అంటున్నారు. ఎందుకు మళ్ళీ సముద్రంలో పడితే అటే పోతుందని వీళ్ళ భయం వీళ్ళది. ఇంకా ఇప్పుడైతే ఈ అన్నయ్య వల్ల మనం లోపలికి వెళ్ళగలిగినాం. థ్యాంక్స్ అన్న. ఇవన్నీ కుప్పలు ఉన్నాయి ఆ సైడ్కి. ఇవన్నీ ఏం మట్టి కుప్పలు కాదు, మొత్తం చేపలే. క్రాబ్స్, చేపలు, రొయ్యలు. ఈ పోర్ట్ పక్కకైతే చాలా పెద్ద పడవలు అయితే ఉన్నాయి ఇక్కడ. అంటే ఈ మూలకు పడేసిరు, వీటి సర్వీస్ అయిపోయింది. ఇంకా ఇప్పుడే మేమైతే కాకినాడ పోర్ట్ నుండి రాజనగరం అయితే వచ్చేసినాం. మేము వచ్చిన రోడ్ అయితే మొత్తం ఆఫ్ రోడింగ్ చేసినట్టే అనిపించింది మాకు. అంటే ఒక రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఆడ. ఆ రోడ్ మొత్తం ఇంకా దుమ్ము ధూళి ఎర్రమట్టి పోసిరు పక్కకి. మొత్తం అన్ని బండ్ల మీద నుండి వచ్చి మీద పడుతుంది అందరికీ. చాలా అంటే చాలా మట్టి అయిపోయినాయి, దుమ్ము అయిపోయినాయి. మా బట్టలు, బండ్లు అన్నీ. పొద్దున్నే చైన్ స్ప్రే కొట్టినాం, చైన్ మొత్తం గుడిసిపోయింది ఏడుకాడికి. మళ్ళీ ఇక ఇంజన్ మొత్తం మట్టి. మా ఆఫ్ రోడింగ్ వేసినట్టే ఉంది. నెంబర్ ప్లేట్ అంత మట్ట స్ప్రే కొట్టినట్టే ఉంది కదా ఇది మొత్తం. మేమైతే మార్నింగే లేచి ఇంకా టిఫిన్ చేస్తున్నాం. ఇంకా స్టార్ట్ అయిపోవాలి ఇప్పుడు మేము. మన ఆంధ్ర వంటలలో నూనె ఇది ఏంది, మనం చికెన్ వండుకోవచ్చు. ఇవన్నీ వింటుంటే ఒకవేళ మేమైతే ఇప్పుడే పెట్రోల్ బంక్ అయితే వచ్చేసినాం. మా 2 బండ్లలో ట్యాంక్ ఫుల్ అయితే వేసేసుకున్నాం. మేమైతే ఇప్పుడు ఇంకా డైరెక్ట్ గోదావరిలో స్నానం చేసుకుందామని స్టార్ట్ అవుతున్నాం. ఇంకా గోదావరికి వెళ్ళి ఇంకా అక్కడ నుండి డైరెక్ట్ ఇంకా స్టార్ట్ అయిపోవడం ఇంటికి. మేమైతే ఇప్పుడే రాజమహేంద్రవరంలో ఉన్న గోదావరి రివర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ పుష్కరాలు అయినప్పుడు అయితే చాలా పబ్లిక్ ఉంటారు ఇక్కడ. మేమైతే ఇప్పుడు ఇంకా ఇక్కడ స్నానం చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోవాలి. చూస్తాం వెళ్ళదారిలో ఏమైనా టెంపుల్ ఉంటే టెంపుల్ కూడా వెళ్ళిపోతాం. ఇంకా మేమైతే ఇప్పుడు మహాకాళేశ్వర ఆలయంకి అయితే వచ్చినాం. రాజమహేంద్రవరంలో ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్. సో గైస్, ఇక్కడ మన గోదావరి రివర్ పక్కన శివాలయం అవుతుంది. చాలా బాగుంది, బయట నుండి చూడడానికి చాలా ఫేమస్ కూడా అంట. సో ఈ టెంపుల్ కూడా వెళ్తున్నాం అనమాట వెళ్ళేటప్పుడు. నిజంగా చాలా బాగుంది ఈ టెంపుల్ బయట నుండి అయితే. ఎలా ఉంది ఫోటో సో ఫోటో తీయాలంట. ఆంటీ వాళ్ళకి ఫోటో దిగమన్నారు. కుష్లా స్టేటస్లో పెట్టుకుంటారు. కుష్లా ఆంటీ వాళ్ళు ఎట్లా పెట్టుకుంటారు తెలిసా మీకు? అట్లా ఫోటోలు దింపిన అన్నమాట. కుష్ అయిపోయారు.
మేమైతే ఈ టెంపుల్కి ఆఫ్టర్నూన్ టైంలో వచ్చినాం. మా బ్యాడ్ లక్ అసలు టెంపుల్ క్లోజ్ ఉంది, కానీ క్రేజీ ఉందో అసలు టెంపుల్ అయితే బయట నుండి. మేము ఇంకా లోపలికి వెళ్ళలేకపోతున్నాం. ఇంకా 4 o'clock ఓపెన్ చేస్తారంట గుడి. మళ్ళీ 4 o'clock అంటే మాకు లేట్ అయిపోతుంది, మేము ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది మాకు ఇంటికి. కానీ బాగుంది టెంపుల్ అయితే, ఇదైతే విజిట్ అవ్వచ్చు. మేము వచ్చే దారిలో విజయవాడ దాటంగానే మా ఫ్రెండ్ బండి చైన్ అయితే అయిపోయింది. మేమైతే సుక్కలు చూసినాం ఇక్కడ ఎండలమా. ఇంకా దగ్గరలో మెకానిక్ షాప్ కూడా ఏం లేవు. మన బండిది చేంజ్ ప్రోకెట్ అయితే అయిపోయింది దారిలో వస్తుంటే హైవే మీద. సో మనమైతే ఈ ఏరియా పేరు ఏది? జగ్గైపేట కోదాడులో మనకైతే వీళ్ళదే డామినర్స్ ఏ స్పేర్ పార్ట్స్ ఏం లేవు. కాకపోతే మనకు లేకపోయినా చైన్ని తెగిపోయిన చైన్ని మాత్రం చాలా బాగా సెట్ చేస్తున్నారు. సో వీళ్ళది అసలు ఏం లేవు, స్పేర్ పార్ట్స్ అయితే ఏం లేవు, కానీ అయినా సరే సెట్ చేస్తున్నారు. చూద్దాం, వీళ్ళైతే మనకు చాలా ఫేవర్ చేస్తున్నారు. అసలు ఈ దగ్గరలో కూడా ఏం లేవు, ఏం షాప్స్. ఇది ఒక్కటే సెంటర్ ఉంది, బజాజ్ సెంటర్ మాత్రం, సర్వీస్ సెంటర్. ఇంకోటి షోరూమ్ ఉంది, ఇంకేం లేవు. ఇంకా వీళ్ళకైతే మనం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంతే, మెయిన్ థ్యాంక్స్. ఈ అన్నయ్య మెయిన్ చాలా కష్టపడుతున్నాడు ఈ అన్న అయితే. అండ్ నీ పేరేనా? సందీప్ కుమార్ అంటే చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు. మొత్తం మన అన్ని ఏరియాలో ఇట్లనే బజాజ్ సర్వీస్ సెంటర్ ఉంటే చాలా మంచిగా ఉంటుంది మన బజాజ్ బండ్లకి. ఎన్ఎస్ అయినా డామినర్ ఏదైనా సరే. మనకైతే ఈ ట్రిప్ మొత్తం అప్ అండ్ డౌన్ టోటల్ 1400 kilometers అయితే అయ్యింది. ఇంక ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.